ఇవాళ చిన్న సినిమా బతకట్లేదు అనేది అందరికి తెలిసిన విషయం. కానీ ఒక దాసనారాయణరావు లాంటి వ్యక్తి ఒక సినిమా గురించి ఒక రెండు మాటలు మాట్లాడితే దానివల్ల ఎంత ఎఫెక్ట్ ఉంటుందో ఈ మధ్య చాలా సినిమాలు చూడడం జరిగింది. ఆ ఉద్దేశంతో ఈ సినిమా ఒక మంచి సినిమా మిత్రులు గిరి గారు, రాజ్ కందుకూరి గారు నిర్మిస్తే దాన్ని సినిమా చూసి బాగుంటుందని కొనడం జరిగింది. ఆ విధంగా ఈ సినిమాని నేను ఆయన కాంప్లెక్స్ మనిషి కాబట్టి అయ్యా మీరు వచ్చి ఈ సినిమా గురించి బ్లెస్ చేయాలని అడిగితే ఆయన పెద్ద మనసుతో అంగీకరించారు. అందుకు మరొకసారి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఇంతమంది పెద్దలు వచ్చి ఒక చిన్న సినిమాని ఆశీర్వదిస్తే ఒక వ్యక్తి నోట్లోంచి ఒక మాట వస్తే ఆ మాటకి ఎంతో అంత మంచి జరుగుద్ది. ఒక పెళ్లికి 10 మంది పెద్దలతో అక్షతలు ఇస్తాం, ఎందుకంటే ఆ కుటుంబం సంసారం బాగుండాలని. అలాగా ఈ చిన్న సినిమాని ఇంతమంది ఆశీర్వదిస్తే ఈ సినిమా సక్సెస్ అవుద్దని ఇంకొకసారి ఆశతో భారతీయ సినిమాకి తలమానికం, ఇక్కడ తెలుగు సినిమాకి పెద్ద దిక్కు దర్శకరత్న దాసనారాయణరావు గారు మాంజా సినిమా ఈ ఫంక్షన్కి వచ్చి వారిని ఆశీర్వదించడం అనేది నిజంగా కూడా చాలా మంచి విషయం. ఎందుకంటే కిషన్ ఈ సినిమా దర్శకుడు ఎవరైతే ఉన్నారో అతి చిన్న వయసులో దర్శకత్వము, రైటింగు, మ్యూజిక్ దాదాపు అన్ని శాఖలను స్పృశించి తన ప్రత్యేకతని, తన ప్రతిభని నిరూపించుకోవడం కోసం మన ముందుకి మాంజా అనే సినిమాతో వస్తున్నాడు. కాబట్టి డెఫినెట్గా గిన్నిస్ రికార్డ్ బుక్ హోల్డర్ అయిన గురుగారు అతి చిన్న వయసులో దర్శకుడైన కిషన్ని దీవించడానికి వచ్చినందుకు నిజంగా కూడా సంతోషంగా ఉంది. అట్లాగే రామ్ సత్యనారాయణ గారు ఇట్లాగే ఆయన పరంపర కొనసాగితే ఇంకొక 10 సంవత్సరాల్లో 1000 సినిమాలు రిలీజ్ చేస్తారని డౌట్గా ఉంది నాకు. అట్లాగే గిరిధర్ గారు, రాజ్ కందుకూరి గారు ఇద్దరు ఈ సినిమాని నిర్మిస్తే తను నచ్చి తీసుకొని గురుగారి ఆశీస్సులతో ఈ సినిమాని మీ ముందు తీసుకొస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శుభాభివందనాలు, శుభాకాంక్షలు. ఈ సినిమా బాగుండాలని, బాగుంటుందని, మీ అందరూ ఈ సినిమాని దీవిస్తారని కూడా ఆశిస్తున్నాను. రామ్ సత్యనారాయణ గారు దాదాపుగా ఈరోజు ప్రతి చిన్న సినిమాకి ఒక పెద్ద దిక్కులా నిలిచినటువంటి సోదరులు రామ్ సత్యనారాయణ గారు ప్రతి వారం దాదాపుగా సినిమాల్ని రిలీజ్ చేస్తూ మరి థియేటర్స్ దొరకనటువంటి టాక్ ఉన్నటువంటి సందర్భంలో ప్రతి సినిమాకు దాదాపు ఇప్పుడే తను చెప్పడం జరిగింది 60 థియేటర్ల వరకు మరి ఆంధ్రప్రదేశ్లో, మరి అదేవిధంగా ఈ యొక్క నైజాం ప్రాంతంలో కూడా సినిమా థియేటర్లు, మరి సుమారుగా ప్రతి వారం ఆల్టర్నేట్ వీక్లో తన యొక్క సినిమా ఉంటుంది. మరి ప్రతి సినిమా పర్సెంటేజ్ విధానంలో ఆ ఎగ్జిబిటర్స్ని, డిస్ట్రిబ్యూటర్స్ని నమ్మించి వారిని ఒప్పించి మరి సినిమా రిలీజ్ చేస్తూ ప్రతి ఒక్కరికి సినిమా తీసిన నిర్మాతకి, ఏ నిర్మాత అయినప్పటికీ మరి ఆ ఉన్నటువంటి యూనిట్ సభ్యులందరికీ కూడా నా యొక్క సినిమా థియేటర్లో రావాలి, సినిమా రిలీజ్ కావాలి, అప్పుడే నేను చేసినటువంటి క్రియేటివిటీ ఏంటి, మరి తీసినటువంటి సినిమా ఏంటనేది ప్రతి ఒక్కరి కళ ఉంటుంది. మరి ఆ కళలన్నీ కూడా నిజాలు చేస్తున్నటువంటి రామ్ సత్యనారాయణకి మరొకసారి శుభావందనాలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్న మా సినీ రంగ ప్రముఖులు అందరికీ, ఈ చిత్ర యూనిట్కి నా అభినందనలు. నేను గత చాలా కాలంగా డబ్బింగ్ సినిమాల ఆడియో ఫంక్షన్కి కానీ, మరొక ఫంక్షన్కి కానీ, ఆడియోకి కానీ, మరొక దానికి కానీ డబ్బింగ్ సినిమాలకి దూరంగా ఉన్నాను. డబ్బింగ్ సినిమాల మీద కోపం కాదు, డబ్బింగ్ సినిమాల ప్రభావం తెలుగు సినిమా మీద చాలా ఎక్కువగా పడి చిన్న సినిమాల స్థానాన్ని డబ్బింగ్ సినిమాలు ఆక్రమించి చిన్న సినిమాలకి స్క్రీన్స్ లేని పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పుడు ఒక్క సినిమా డబ్బింగ్ సక్సెస్ అయ్యేసరికి రెగ్యులర్గా సినిమాలు తీసే నిర్మాతలు కూడా చెన్నై వెళ్ళి కూర్చొని అక్కడ కొబ్బరికాయ కొట్టిన ప్రతి సినిమాకి అడ్వాన్స్ ఇచ్చి ఆ సినిమాని విపరీతమైన పబ్లిసిటీ చేసి రిలీజ్ చేసే పరిస్థితిలో ఉన్నారు. యాక్చువల్గా ఆలోచిస్తే మన సూపర్ స్టార్స్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్,
పవన్ కళ్యాణ్ లాంటి హీరోకి, మహేష్ బాబు లాంటి హీరోకి, రామ్ చరణ్ కానివ్వండి, జూనియర్ ఎన్టీఆర్ కానివ్వండి, మిగతా ఎంతమంది హీరోస్ ఉన్నారో, ప్రభాస్ కానివ్వండి, ఎవరికైనా సరే మన తెలుగు సినిమా డబ్బింగ్ కంటే కనీసం 50-60 లక్షలు రావచ్చం గొప్ప విషయం. ఎవరైనా చిన్న హీరో కనుక అయితే ₹1,00,000 కూడా అడిగే పరిస్థితి లేదు. కానీ అక్కడ ఇప్పుడే పుట్టిన హీరో ఎవరైనా ఉంటే ₹1,00,00,000 మనం కొంటున్నాం తెలుగుకి. ₹1,00,00,000 నుంచి 32-38 కోట్ల వరకు డబ్బింగ్ సినిమాల మీద మనం పెడుతున్నాం. అంటే టోటల్గా తెలుగు మార్కెట్ని డబ్బింగ్ మార్కెట్తో నింపేస్తున్నాం. అందుకని డబ్బింగ్ సినిమా ఫంక్షన్స్కి, ప్రమోషన్కి ఎందుకు వెళ్ళాలి అనే ఒక నిర్ణయంతో నేను చాలా కాలంగా రాలేదు. ఇప్పుడు వచ్చింది కూడా నేను కేవలం ఈ అబ్బాయి కోసం. 9వ సంవత్సరంలో ఫస్ట్ డైరెక్ట్ చేశాడు. కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్, కేర్ ఆఫ్ ఫుట్పాత్. నాకు దర్శకులంటే ఎంత ఇష్టమో మీ అందరికీ తెలుసు. ఎందుకంటే దర్శకుడు అనేవాడే ఏదైనా సాధించగలడు, ఏదైనా చేయగలడు. ఇంతవరకు చరిత్ర సృష్టించిన వాళ్ళంతా దర్శకులే. మీరు ఏ సినిమా అయినా తీసుకోండి, నాటి 10 కమాండ్మెంట్స్ దగ్గర నుంచి, బెన్హార్ దగ్గర నుంచి, మొఘలి ఆజం దగ్గర నుంచి, మొన్నటి సినిమాల నుంచి, మొన్న క్రియేట్ చేస్తున్న బాహుబలి నుంచి, ఏదైనా సరే దర్శకుడే, డైరెక్టర్ కెన్ డూ ఎనీథింగ్. దర్శకుడు క్రియేట్ చేస్తే దాన్ని మంచి ఆర్టిస్టులు దొరికితే ఘనమైన విజయం అవుతుంది. అలా 9వ ఏట దర్శకుడైన మన సౌత్ ఇండియన్ బిడ్డను చూస్తే నాకు నిజంగా ఆనందం వేసింది. లాస్ట్ టైం నన్ను వచ్చి కలిసినప్పుడు అతను సినిమా కూడా చూపించాడు. తర్వాత ఇప్పుడు ఈ మాంజా సినిమాని అతను డైరెక్ట్ చేశాడు, యాక్ట్ చేశాడు కూడా. నేను చూశాను సినిమా. నాకు దగ్గర 1 month బ్యాక్ చూపించారు. ఇట్స్ ఎ డిఫరెంట్ ఫిలిం. ప్రతి వాళ్ళు ఈ వేదిక మీదకి వచ్చి మాది డిఫరెంట్ ఫిలిం అని చెప్తుంటారు. ఇది నా పిక్చర్ కాదు కాబట్టి డిఫరెంట్ ఫిలిం అని చెప్తున్నారు. 4 కుర్రాళ్ళ కథ. జీవితంలో వాళ్ళు పోలీసుల చేతులతో దెబ్బలు తిని ఆ పోలీసు వ్యవస్థని హెడ్ని చంపేయాలనుకునే కుర్రాడు. హౌ దే డిడ్ ఇట్, వాళ్ళకు వచ్చిన కాన్సిక్వెన్సెస్ ఏంటి. చాలా ఇంట్రెస్టింగ్గా సినిమా తీశారు. మాంజా అంటే చాలామందికి తెలియదు. మనం సంక్రాంతికి గాలిపటాలకి పోటీ పడి గాలిపటాలు, ఒక గాలిపటానికి మరో గాలిపటం దారం తగిలి తెగిపోవాలని చెప్పి గాజు పెంకుల్ని నూరి, మైదా అవన్నీ కలిపి దారానికి మనం రాస్తాం. అది గనక పీక్క తగిలితే కోసుకుపోతుంది, ప్రమాదం. అలాంటిది గాలిపటానికి వేస్తారు ఆ దారాన్ని. ఆ దారమే ఈ కథ. ఆ దారంతో ఏం చేయాలనుకున్నారు? దారంతో ఒక పోలీస్ ఆఫీసర్ చంపాలనుకున్న చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది. నాకు సినిమా చూసినంత వరకు డిఫరెంట్గా ఉందనిపించింది. అందులోనూ ఆ కుర్రాడు ఆ వయసుకి తీసిన టేకింగ్, చాలా మెచ్యూర్డ్ డైరెక్టర్ తీసినంత బాగా తీసాడు. కీప్ ఇట్ అప్ కిషన్. నీలాంటి వాళ్ళ నుంచి భవిష్యత్తు ఆశిస్తున్నాం మేము. ఎందుకంటే మేము కూడా కష్టపడి వచ్చాం, మా వరకు మాకు ఒక స్థాయిని తెచ్చుకున్నాం. నెక్స్ట్ వచ్చే జనరేషన్ మీరే నిలబెట్టాలి. ముఖ్యంగా సౌత్ ఇండియన్ గౌరవానికి నిలబెట్టాలి. అలా ఈ సినిమాలో అవికా గౌర్, ఆ అమ్మాయి ఎంత పాపులర్ అయిద్దో మీ అందరికీ తెలుసు. బట్ ఈ సినిమాలో మాత్రం చాలా బాగా చేసింది ఆ అమ్మాయి. సో విత్ ఆల్ దిస్ ప్లస్ కంటెంట్స్,
ఈ సినిమా తప్పకుండా విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. ఎంత విజయాన్ని సాధిస్తుంది, ఎంత గొప్పగా ఆడుతుంది ఇలాంటివి మనం చెప్పలేం. బట్ ఇట్స్ అ గుడ్ ఫిలిం, డెఫినెట్గా సక్సెస్ అవ్వాలి అలాంటి పిక్చర్. అందువల్ల ఇవాళ ఆడియో ఫంక్షన్స్ చూస్తుంటే కొంచెం బాధ వేస్తుంది, భయం వేస్తుంది. ఎందుకంటే పూర్వం ఈ కుర్రాడు బాగా డైరెక్ట్ చేశాడని, అవిక గారు బాగా యాక్ట్ చేసిందని అని మేము చెప్పేవాళ్ళం, ఇతరులు థర్డ్ పర్సన్స్. కానీ ఇప్పుడు నేను బాగా చేశాను, నేను బాగా యాక్ట్ చేశాను, అసలు డైరెక్షన్ అదరగొట్టేశాను, యాక్టింగ్ అదరగొట్టేశాను అని ఆడియో ఫంక్షన్లో చెప్పుకునే పరిస్థితి వచ్చేసింది. అంటే ఇంకెవడో చెప్పేవాళ్ళు లేడనమాట. అందుకే ఆ ఫంక్షన్స్ అంటే చాలా అసహ్యం వేస్తుంది, జనానికి కూడా వేస్తుంది అసహ్యం. మీ గురించి మీరే డబ్బా కొట్టుకుంటారేంటి, మేము కదా సినిమా చూసి చెప్పాలి. అలాంటి పరిస్థితి కాకుండా ఇలాంటి ఆ ఫంక్షన్స్ మీ గురించి మీరు మాట్లాడుకోకుండా జనం మాట్లాడుకునేవ్వండి. నౌ ఐ విష్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ మాంజా కంగ్రాచులేషన్ చెప్తూ ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని, ముఖ్యంగా రాజ్ కందుకూరి, రామ్ సత్యనారాయణ ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ పెట్టి సినిమా గురించి మాట్లాడరా అంటే ఇండస్ట్రీలో అక్కడ ఇది జరుగుతూ ఉంది, ఇది జరుగుతూ ఉంది, ఇది ఎందుకురా ప్రెస్ మీట్, అదో స్టేట్మెంట్ ఇచ్చుకోవచ్చుగా, నీ సినిమాని ప్రమోట్ చేసుకో. ప్రతి ఆడియో ఫంక్షన్లోనే ఇదే జరుగుతుంది. సినిమా గురించి ఎవడ మాట్లాడటం, మిగతా అన్నీ మాట్లాడతారు. అంచేత పెట్టుకున్న ఫంక్షనే సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి, ఆ సినిమాలో ఉన్న విశేషాలు చెప్తూ ఫంక్షన్ చేస్తే బాగుంటుంది. సో వన్స్ అగైన్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. గిరిధర్ ఈజ్ బిహైండ్ ది స్క్రీన్ అనుకుంటాను. రియల్గా ఈ సినిమా సక్సెస్ అయ్యి అతనికి మంచి చేకూరాలని భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎప్పుడు ఏ సినిమా ఎలా ఉన్నా రిలీజ్కి స్ట్రాటజీ బాగుంటుందండి, ప్లాన్ చేస్తున్నారు బాగాను. 1వ తారీఖు మీ ముందుకు వస్తుంది, మీ బ్లెస్సింగ్స్ అందరిది కావాలి. ఈ సినిమా మెయిన్ టేకప్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కిషన్ 9 years ఏజ్లోనే ఫస్ట్ టైం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చేరాడుతాను. అలాగే ఆఫ్టర్ 10 years తను చేసిన సినిమా ఈజ్ 19 నౌ. అంటే దీంట్లో ఒక మంచి కంటెంట్, ఒక అమ్మాయి, 3 బాయ్స్ చిన్నప్పటి నుంచి చైల్డ్ లేబర్గా పెరిగి వాళ్ళు ఒక క్రైమ్లో ఇరుక్కుని ఆ క్రైమ్ని ఏ విధంగా వాళ్ళు దాంట్లో సాల్వ్ అయ్యారు, సొసైటీలో ప్రాబ్లం ఏంటని చాలా బాగా డీల్ చేశాడు. వచ్చి he shared his expression and his views మన సినిమా గురించి. యాక్చువల్లీ లాస్ట్ టైం మన ఆడియో ఫంక్షన్ తర్వాత ఐ హ్యాడ్ వెరీ మచ్ ఆఫ్ ఆనర్ అండ్ వాళ్ళని ఒకసారి కలవాలి అని ఉండింది. సో ఐ షేర్ దట్ విత్ రాజ్ గారు అండ్ ఈవెన్ గిరిధర్ సార్. అండ్ ద సేమ్ డే ఒక ఫోన్లో హీ టోల్డ్ కమ్ ఓవర్, మన ఇంటికి వచ్చేయండి అని. నైట్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 9:30 అండ్ మన సినిమా ఒక స్మాల్ టీజర్ చూపించి ఐ ఆల్సో టోల్డ్ అబౌట్ మై సెల్ఫ్ అండ్ వాళ్ళు చెప్పారు, అవును చాలా చదివాను నీ గురించి. అండ్ హీ వాజ్ వెరీ ఇంట్రిగ్డ్ బై ద ట్రైలర్. ఇది చాలా బాగుంది, నేను మీ సినిమా రెడీ అయిన తర్వాత చూస్తాను అని చెప్పారు వెన్ ఐ ఆస్క్డ్ హిమ్. అండ్ రీసెంట్లీ వాళ్ళు మూవీ చూసి నాకు ఫోన్లో కంగ్రాచులేట్ చేసి హీ వాజ్ వెరీ మూవ్డ్ బై ఇట్. దాంట్లో ఉండే సెంటిమెంట్ ఉండొచ్చు, లేకపోతే యాక్షన్ ఉండొచ్చు. సో షార్ట్ అండ్ స్వీట్గా చెప్పాలంటే మాంజా ఆటకైనా వేటకైనా ఒక ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. అవికా గోర్ మనందరికీ తెలుసు, ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్తామావా ఇలాంటి హిట్ సినిమాతో షీస్ వన్ ద హార్ట్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ అక్రాస్ ద వరల్డ్. అండ్ వాళ్ళు ఈ సినిమాలో లీడ్గా ప్లే చేస్తున్నారు. అండ్ ఇషా దియోల్, హేమా మాలిని గారు డాటర్, షీఈస్ ఆల్సో ప్లేయింగ్ లీడ్ సపోర్టింగ్ రోల్ ఇన్ దిస్ మూవీ. దాని తర్వాత సియాకే రామ్ అండ్ రావణ్ క్యారెక్టర్లో చాలా ఫేమస్ అయిన, నేషన్ వైడ్ ఫేమస్ అయిన కార్తిక్ జయరామ్ గారు కూడా ఈ సినిమాలో ఉన్నారు. అండ్ ఆల్సో దీప్ పాఠక్ ఈజ్ విత్ అస్ ఆన్ ద స్టేజ్. సో ఒక ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద మూవీ ఈస్ 3 కుర్రాళ్ళు తర్వాత ఒక అమ్మాయి, హౌ దే ఆర్ ప్రొవోక్డ్ బై అ పోలీస్ ఆఫీసర్. ఈ సమాజంలో
చాలా మంది ఉన్నారు హూ ఆర్ దేర్ టు ఫైండ్ ఫాల్ట్స్ అండ్ వాళ్ళకి సరి ఏది తప్పేది అని చూసే ఒక నెసెసిటీ లేదు, బట్ దే వాంట్ టు జస్ట్ గో అండ్ ప్రొవోక్ దెమ్ అండ్ మేక్ దెమ్ కమిట్ అ క్రైమ్. I would like to talk something about Manja. It's this movie is actually very special, and it's a bit kind of different movie like others, and this movie is very different from other movies, and it's actually very special movie. The movie is basically about some juvenile people and how they get into the crime, and when they go to the system